Hey guys, welcome back to my channel భాగ్య మిస్ మోటో. ఓ అక్క, ఓ చెల్లె, ఓ తమ్ముడు, అది నేనే అండి. సో ఈరోజు వీడియో ఏంటా అని ఆల్రెడీ మీరు అందరూ తమ్ముళ్ళు చూసే ఉంటారనమాట. ఈ వీడియో ఎండ్ వరకు మీరు స్కిప్ చేయకుండా కనుక చూసినట్లయితే నేను యూట్యూబ్ ఆపిస్తున్నానా లేదా అనేది మీకు క్లారిటీ వస్తుందన్నమాట. సో కంటెంట్లోకి వెళ్ళిపోతే నెగిటివిటీ 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 I don't like negativity. I avoid. But negativity likes me. I can't avoid. సో ఈ డైలాగ్ అంతా ఎందుకు చెప్పానంటే జోక్స్ అపార్ట్, నా వీడియోస్, నా షార్ట్స్ కానీ నా రియాక్షన్ వీడియోస్ కానీ ఇంత రీచ్ అవ్వడానికి, నా ఛానల్కి ఇంత రీచ్ వచ్చి ఇన్ని సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఒక రియాక్షన్ వీడియో కారణం అండి. ఒప్పుకుంటా, నేను రోస్ట్ చేశా. కానీ ఒక కామెడీ వేలో తీసుకున్న రోస్ట్ వేరే, మీరు వేరే విధంగా తీసుకున్న రోస్ట్ వేరే. ఇప్పుడు ఎక్కడో ఎవరో ఒక వీడియోలో కామెడీకి ఒకటి చేస్తారు, అది చూసి వేరే వాళ్ళు నవ్వుతారు. ఇప్పుడు ఆ నవ్విన వాళ్ళందరినీ వెళ్ళి మీరు కొడతారా? లేకపోతే లేదు లేదు మీరు ఇలా నవ్వారు లేదా ఇలా ఏడ్చారు, మీరు అలా రియాక్షన్ ఇవ్వకూడదు అనేసి మీరు వెళ్ళి వాళ్ళని ఇంకో మాట అంటారా? సో మీలాంటి వాళ్ళందరి గురించే ఈ వీడియో అనమాట. స్పెసిఫిక్లీ మా ఊర్లో కూడా ఒక తనూజ బొంగు అనేసి ఒక మెయిల్ ఐడి నుంచి నాకు ఒక కామెంట్ వచ్చింది. వీలైతే ఆ కామెంట్ స్క్రీన్ పక్కన యాడ్ చేస్తాను. ఇక్కడ గాలి ఎక్కువ వస్తుంది, అందుకు హెయిర్ ఎగురుతుంది, మీరు అవాయిడ్ చేసేయండి. నేను చెప్పిన కంటెంట్ మాత్రం వింటే చాలు మీకు అర్థం అవ్వడం కోసం. సో తనూజ బొంగు నుంచి ఒక కామెంట్ వచ్చిందనమాట. అది ఏంటంటే, నీ షార్ట్స్ అస్సలు బాగాలేదు, సొంతంగా వీడియోస్ చెయ్యు, నువ్వేమైనా పత్తి గింజవా, ఇట్లా ఇట్లా వీడియోస్ పెట్టారనమాట. పెడితే నేను దానికి ఆలోచించా, ఇది మా ఊరు తాలూకా వాళ్ళే, ఇనీషియల్ పేరు అన్నీ మా ఊరు తాలూకు వాళ్ళ నుంచే వచ్చిందే అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీలోనే నేను ఒక్కొక్కరికి అప్రోచ్ అయ్యి వాళ్ళని అడిగా, ఫార్మాలిటీగా అడిగా, ఏంటి ఏంటి ఇదంతా ఇలా పెడుతున్నారు, ఎవరు పెడుతున్నారు, ఆ మెయిల్ ఐడి ఎవరు యూజ్ చేస్తున్నారంటే యాక్చువల్గా తనూజ బొంగు అనే అమ్మాయి అనమాట. ఇంటర్ చదువుతుంది, చిన్నపిల్ల తను. సో వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా చేసేదానికి అవకాశం ఉందా అని అంటే అది లేదు, పాప ఇంటర్ చదువుతుంది, పెద్దవాళ్ళు కూడా ఎవరు చెయ్యరు అలాగా అనేసి వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఇలా కన్వే చేశారు. ఓకే, అంతవరకు ఓకే. దానికి వరుసనే రిప్లైలు కూడా ఇచ్చారు, బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేసి మాట్లాడారు. మీకే నేను చెప్తున్నాను, మీరు ఇలా ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఒక్కరిని వెళ్ళి వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. లేదా మీరు అంత సమాజ సేవకులు, సంఘ సేవకులు, లేదా నేవీ, ఆర్మీ ఇలాంటి ఏదైనా ఒక గౌరవప్రదమైన దాంట్లో ఉన్న వాళ్ళైతే మీరు వెళ్ళి సమాజానికి సేవ చేయండి. లేదా రోడ్లు లేని ఊర్లు ఉన్నాయి, రోడ్లు వేయండి. లేదా స్కూళ్ళు లేని ఊర్లు ఉన్నాయి, స్కూళ్ళు వేయండి. ఇట్లాంటివన్నీ చేయండి, సమాజ సేవ చేయండి. సోషల్ మీడియాలో ఒక అమ్మాయి వీడియో పెట్టింది, దానికి రియాక్షన్ ఇద్దాం మనము అని వెళ్ళి వెంటనే కామెంట్ పెట్టేసి మీ వల్ల నేను లిటరల్లీ 2-3 డేస్ సఫర్ అయ్యా. ఓన్లీ మీ కామెంట్ వల్లే. నేను ఏ కామెంట్ వచ్చినా ఏ కామెంట్కి నేను అంత సఫర్ అవ్వాల. బికాజ్ ఎందుకంటే సరే, సోషల్ మీడియా అనగానే మంచి తీసుకోవాలి, చెడు తీసుకోవాలి. మంచి వచ్చినప్పుడు మనం ఎగ్జైట్ అయ్యి ఆనందంగా ఎంత ఫీల్ అయ్యామో, అలాగే చెడు వచ్చినప్పుడు కూడా అంతే ఎక్కువ మనం స్ట్రాంగ్గా ఉండాలని నేను ఫీల్ అయ్యా. కానీ వాళ్ళు మితిమీరిపోయి ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో మాట్లాడారు. మీ ఫ్యామిలీని ముందు మీరు చూసుకోండిరా భయ్. మీ ఫ్యామిలీలో ఎంతమంది మర్డరర్లు ఉన్నారో, మానభంగాలు ఉన్నారో, ఒక 10 ఫ్యామిలీలు మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఇంకోటో ఒక గౌరవప్రదమైన నేవీ, ఆర్మీ దాంట్లో ఉండి కూడాని ఒక 10th క్లాస్ చదివిన పిల్లల్ని, ఒక 12th క్లాస్ చదివిన పిల్లల్ని ఇలాంటివి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మీ ఫ్యామిలీ వెళ్ళి చూసుకో ముందు. నువ్వు వచ్చి వేరే వాళ్ళకి కామెంట్ పెట్టే ముందు ఇది ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళకే చెప్తున్నా. మీరు కామెంట్ పెట్టకపోతే మీరు రియాక్ట్ అవ్వకండి. లేదు మీకు ట్రిగ్గర్ అయిందంటే మాత్రం మీ కామెంట్ మీరు పెట్టినట్టే. ఇది మీకే చెప్తున్నాను అనమాట. ఇంకోటి, మీరు వేరే వాళ్ళ వీడియోస్ సొంతంగా చెయ్యని అంటున్నారు కదా, సొంతంగా చేసినా కాబట్టే నాకు అన్ని లైక్స్ వచ్చినాయి, అన్ని వ్యూస్ వచ్చినాయి. కామెంట్లు అన్నీ చూసుకుంటే, నెగిటివ్ కామెంట్లు అన్నీ చూసుకుంటే ఒక 1000 ఉంటాయి నెగిటివ్ కామెంట్లన్నీ, కానీ లైక్స్ 3 lakhs దగ్గర ఉన్నాయి. అంటే ఎక్కువ మంది ఇష్టపడ్డారు ఆ రియాక్షన్ని, ఎక్కువ మంది చూస్తున్నారు. మీకు నచ్చకపోతే మీరు పక్కకు తప్పుకోండి, అవాయిడ్ చేసేయండి. వచ్చిన ఇష్యూ ఏం లేదు దానికి. కానీ మీరు వచ్చి సొంతంగా వీడియోస్ సొంతంగా 2 years నుంచి నేను వీడియోస్ చేస్తున్నా, హార్డ్ వర్క్ ఇస్తున్నా.
2 ఇయర్స్ నుంచి నేను ఇదే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోని సర్వైవ్ అవుతున్నాను నేను. నాకు తెలుసు ఏంటి అనేది. ఏదో ఒక కొత్తగా ట్రై చేసి ఒక రియాక్షన్ వీడియోస్ చేస్తున్నా, అది ముందుకు తీసుకెళ్తుంది ఛానల్‌ని. దానికి మీరు ఆహ్, ఇట్లా జెయ్యు, అట్లా జెయ్యు, ఎట్లాగొట్లా నేను జేస్తున్నా. అది నాకు తెలుసు నేను జేసేది తప్పా, రైటా, ఏందా అనేది. మినిమమ్ నాలెడ్జ్ లేకుండా వచ్చేసి వీడియోస్ చూసేసి కింద కామెంట్ పెట్టేద్దామంటే కాదక్కడ. మీరు సోషల్ మీడియాలో జరిగిన ప్రతి దానికి ఒకరు రియాక్షన్ ఇస్తే, ఒకరు నవ్వితేనే, ఒకరు ఏడిస్తేనే, లేదా ఒకరు ఈ మాట అంటేనే మీరు రిప్లై ఇవ్వాలి అనుకున్నట్లయితే మీరు ప్రతి ఒక్కరికి సమాజంలో ప్రతి ఒక్కరికి మీరు రిప్లైలు ఇచ్చుకుంటూ పోవాలి. ప్రతి ఒక్కరికి మీరు కామెంట్లు పెట్టుకుంటూ పోవాలి. మీ పని అదే, మీరు చూసుకొని పొండి. లేదా మీరు అంత ఆర్మీ సేవకులైతే మీరు ఏదైనా సేవ చేయండి సమాజానికి, పనికొస్తది అది. లేదా మీ ఫ్యామిలీని ముందు మీరు చూసుకోండి. మర్డర్లు చేయకుండా, 10 ఫ్యామిలీలు మెయింటైన్ చేయకుండా, ఒక ఫ్యామిలీతోనే ఉండేవాళ్ళు. 10థ్, 12థ్ అందరితోని, ఎవరన్నా ఇంటికాడ వాళ్ళ ఫ్యామిలీలో పేరెంట్స్ లేకపోతే ఆళ్ళ ఇంట్లోకి దూరదామని చూసేవాళ్ళు. ఇలాంటివి లేకుండా మీ ఫ్యామిలీని కరెక్ట్‌గా ఉంచుకోండి మీరు. లేకపోతే మానేయండి. మీరు మగవాళ్ళు నిజంగా ఒక పద్ధతిగా పుట్టేవాళ్ళైతే మీకే, ఎవరైతే ఈ కామెంట్ పెట్టారో ఆ కామెంట్ గురించే మాట్లాడుతున్నా. ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేనప్పుడు ఇట్లాంటి మెయిల్ ఐడీలతో, ఫేక్ మెయిల్ ఐడీలతో కామెంట్స్ పెట్టి దీనివల్ల మీ పుట్టుకకే అవమానం అది. నిజంగా వీళ్ళు పద్ధతిగా పుట్టారా, ఇంకో రకంగా పుట్టారా అనేది. ఇయన్నీ మాట్లాడాల్సి వచ్చిద్ది. ఎందుకంటే మీరు పెట్టిన కామెంట్ అంత డెప్త్ ఉంది. మీరు పత్తి గింజ, వాళ్ళు పత్తి గింజ, మీకెందుకు అంత ఇదవుతుంది? ఒక ఒక సోషల్ మీడియాలో ఒక అమ్మాయికి ఎవరన్నా ఏదన్నా అంటే ప్రతి వారిలో ఇంక దానికి సపోర్టే ఇంక. ఇంట్లో ఆడవాళ్ళని, ఇంట్లో ఫ్యామిలీని ఎవరు చూసుకోరు. అవతల వాళ్ళు ఎందుకు చేస్తున్నారా, దేనికి చేస్తున్నారా అని ఆలోచించరు. ఇంక మీ వర్షన్ మీదే. ఇట్లాంటోళ్ళందరి గురించి భయపడి నేను యూట్యూబ్ ఆపేస్తే నేను 2 ఇయర్స్ కష్టపడిన దానికి ఫలితం ఉండదు. ఫైనల్‌గా అదేనమాట నేను చెప్పబోతున్నాను. ఇలాంటి వాళ్ళ కుక్క అరుపులకి, అసలు కుక్కతో కూడా పోల్చకూడదండి. కుక్కలంటే నాకు చాలా ఇష్టం. అసలు వాటికున్న విశ్వాసం మనుషులకు చాలా మందికి లేదు. హ్మ్. ఇలాంటి వాళ్ళందరి కోసం నేను వీడియోస్ ఆపేస్తే, ఇంక నేను ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడిన దానికి వాల్యూ లేదనమాట. యూట్యూబ్ మాత్రం నేను ఆపనండి. మీరు ఎన్ని రకాలుగా నెగెటివ్ కామెంట్స్ పెడతారో దానికి ప్రతి ఒక్కదానికి వీడియో చేయాల్సి వచ్చిద్ది. దీని గురించి నేను ఎంత చివరికైనా వెళ్తాను నేను. అలాగే నెగెటివ్ కామెంట్స్‌తో పాటు పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చేయండి. ఇంత క్యూట్ అమ్మాయికి ఎవరు నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే సంథింగ్ మీరు ఓ అక్క, ఓ చెల్లె అని మీ రియాక్షన్స్ బావున్నాయి. అలాగే వీడియో ప్లే అవుతూ ఉన్నప్పుడు మధ్యలో మీరొస్తారు కదా! ఆ ఎంట్రీ బావుంది. ఇట్లా చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఆ కామెంట్స్ కూడా మీకు అవన్నీ కావాలంటే నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. హ్మ్. ఆహ్, ఏంటంటే నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. మెజారిటీ పీపుల్‌కి నచ్చుతుంది. నచ్చని వాళ్ళు ఒకరో ఇద్దరో ఉంటున్నారు. ఆళ్ళొచ్చి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్ చూడటం వల్ల ఎదుటి వాళ్ళకి, అలాగే వీడియోస్ చేసే వాళ్ళకి మైండ్ ఖరాబ్ అవుతుంది. లిటరల్లీ నేను ఊర్లో ఉన్నా. ఊర్లో ఉంటే ఆ కామెంట్స్ చూసా. నేను డిగ్రీ బ్యాక్‌లాగ్ ఎగ్జామ్స్ రాయడానికని ఊరెళ్ళా. ఆ కామెంట్స్ చూసి నాకు 3 డేస్ మైండ్ పనిచేయలేదు. ఎక్కడో ఎవరో తెలియని వాళ్ళు ఇలాగా కామెంట్స్ పెట్టారంటే ఓకే. మన దగ్గరోళ్ళే, మన ఊర్లో వాళ్ళే, అది కూడా సమాజంలో మంచిగా నటిస్తున్న వాళ్ళే కామెంట్లు పెడుతుంటే ఇంకా ఏం చేస్తారు ఎవరైనాను చెప్పండి? మీరు ఇట్లా ఎన్ని కామెంట్స్ పెట్టినా, ఏది చేసినా సరే నేను యూట్యూబ్ ఆపే ప్రసక్తే లేదండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. అలాగే ఆ వీడియోకి 6,000,000 వ్యూస్ వచ్చాయంటే అదంతా మీ సపోర్టేనండి. ఒక వీడియోతో నా ఛానల్‌కి 27,000 దగ్గర 30,000 సబ్స్క్రైబర్లు అవ్వబోతున్నారు. దగ్గరలో ఉన్నాం మనం. దానంతటికి కారణం మీ సపోర్టేనండి. ఒక ఇండివిడ్యువల్‌గా ఏది చేసినా ఒకరిని గౌరవించి ముందుకు తీసుకెళ్ళి సపోర్ట్ చేసే మీ అందరికీ నా అభినందనలు. ఎందుకంటే మీ వల్లే నేను ఇంత స్ట్రాంగ్‌గా మాట్లాడగలుగుతున్నాను. మీ వల్లే పిచ్చోళ్ళంటోళ్ళందరినీ ఎదుర్కొని వాళ్ళ కామెంట్స్‌కి రిప్లై ఇవ్వగలుగుతున్నానంటే ఇదంతా మీ వల్లేనండి. మీ అభిమానం ఎప్పటికీ వెలకట్టలేనిది. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ హార్ట్‌ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. నేను యూట్యూబ్ ఆపట్లేదండి. యూట్యూబ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఈ వీడియో స్పెసిఫిక్‌లీ దేనికోసమంటే మన ఫ్యామిలీ ఫైనల్లీ మన భాగ్య మిస్ మోటా ఫ్యామిలీ 30,000 అవ్వబోతుందనమాట. దగ్గరలో మంచి మంచి వీడియోస్ అన్నీ నేను చేస్తాను. ఈ వీడియో మెయిన్ ఈ అప్డేట్ గురించే చేశాననమాట.
అంతే మరి వీడియో. ఎవరైతే వీడియో చివరి వరకు చూసారో, నేను చెప్పే మాటల్లో ఒక్క మాటైనా నిజం ఉంది అని అనుకుంటున్నారో, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బాయ్ బాయ్.